విద్యాలయాల సంక్షోభాన్ని ఒక సమాధానం తీసుకురావడం కోసం అని చెప్పని బాధ్యతతో ఒక ధార్మిక ఆలోచనతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ నాలెడ్జ్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో నా చిరకాల మిత్రులు, అనేక ఉద్యమాలకు సృష్టికర్త అయినటువంటి వివి రావు గారు, ప్రొఫెసర్ యాదగిరి గారు, ఉద్యమాల పోరుబిడ్డ సిద్ధేశ్వరన్న, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల స్వామి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, నితిన్ గారు, ఇంకా చాలామంది మిత్రులంతా ఉన్నారు. పేరు పేరున అందరి పేరు ఉచ్చరించకపోతే దయచేసి మన్నించాలని చెప్పని కోరుతూ, ఈ సమావేశంలో గురుకుల విద్యాలయాలకు అండగా ఉండాలని చెప్పని నైతిక బాధ్యతతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు చాలా విషయాలు లోతుగా మాట్లాడినారు. ఇంతకుముందు సిద్ధేశ్వరన్న అంతకుముందు చాలామంది వక్తలు మాట్లాడి ఉంటారు. బట్ నేను లేట్గా వచ్చినాను కాబట్టి నేను సిద్ధేశ్వరన్న మాట్లాడింది, తర్వాత పరాంకుశం వేణుగోపాల్ స్వామి గారు మాట్లాడిన, రావు గారు మాట్లాడిన, ఇవన్నీ విన్నాను. ఒక ఆవేదన, ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక ఆర్ద్రత ఈరోజు ఈ సమావేశంలో మనం వ్యక్తీకరించినాం. దురదృష్టం ఏంటంటే దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరును మనం ముమ్మాటికి ఈ వేదిక నుండి తప్పనిసరిగా ఖండించవలసిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలా అని చెప్పని అన్నారు. కానీ రాజకీయమే అన్ని సమస్యలకు కారణం, అన్ని సమస్యలకు సమాధానం కూడా. దురదృష్టం ఏంటంటే దట్స్ ద ఫ్యాలసీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో రాజకీయమే సమస్యకు కారణం, రాజకీయమే సమస్యకు పరిష్కారం. కాబట్టి రాజకీయ అతీతంగా ఏది కూడా చర్చ చేయలేము. సమస్యను సమస్యగా తప్పనిసరిగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. పేద బిడ్డలు ఎవరు చదువుకుంటారు గురుకుల స్కూళ్ళలో? ఒకప్పుడు సర్వేల్ స్కూల్ అని చెప్పని 1970s స్టార్ట్ చేసిన సర్వేల్ స్కూల్ అని చెప్పని మనందరికీ గుర్తు. తర్వాత నాగార్జున సాగర్లో ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అని చెప్పని ఉంటుండే. దీస్ ఆర్ సపోజ్ టు బి ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్, స్కూల్స్. అక్కడ చదువుకుంటే అక్కడ పిల్లలు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు అన్నటువంటి ఒక రీతి మనం గతంలో చూసినాం. థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, ఎవరు ఇష్టపడ్డా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం ఏంటి అంటే, కేసీఆర్ గారి నేతృత్వంలో పెట్టబడ్డటువంటి సంస్థాపించబడ్డటువంటి దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి ఒక గురుకుల స్కూళ్ళ విద్యార్థులు ఆనాటి సర్వేల్ స్కూల్స్, ఆనాటి నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులతో పోటీ పడేటువంటి ఒక రీతిలో అమెరికా విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చదువుకున్నారు. ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లు అయినారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినారు. ఒక చరిత్ర సృష్టించి పేదింటి బిడ్డలమైనప్పటికీ కూడా పెద్ద పేరు తెచ్చుకోవడంలో మేము చిన్నవాళ్ళం కాదు అని చెప్పని ఈ గురుకుల విద్యార్థులు ఒక చరిత్ర సృష్టించిన ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగి తెలంగాణ నిర్మాణం కోసం, భావి భారత నిర్మాణం కోసం పునాదుల లెక్క తయారు చేసినటువంటి యొక్క విద్యా సంస్థలు ఇవాళ ఎందుకు ఇంత దిగజారిపోతా ఉన్నాయని చెప్పని లోతుగా ఇవాళ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. 1000 మంది, దాదాపు 100 మంది పిల్లలు చనిపోయినారు. 900 పైచిలకు ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్, పాము కాటు, ఎలుకల దాడి, కల్తీ ఆహారం, పురుగులు కరవటం, తర్వాత
విద్యుత్ షాక్. ఇట్లా ఈ రకంగా మనం ఏమైనా అడవుల్లో స్కూళ్ళు ఉన్నాయా, లేకపోతే అనాగరికమైనటువంటి ఒక ప్రాంతాల్లో స్కూళ్ళు ఉన్నాయా? నగర నడిబొడ్డుల్లో, పట్టణ నడిబొడ్డుల్లో ఈ స్కూళ్ళన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తేళ్ళు ఎందుకు వస్తున్నాయి, పాములు ఎందుకు వస్తున్నాయి, కల్తీ ఆహారం ఎందుకు వస్తుంది అంటే చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం ఇది. ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కొనసాగుతున్నటువంటి ఒక దొరస్వామ్య ప్రభుత్వం ఇది. ఇది రాజకీయం మాట్లాడుతుంది ఫ్యాక్ట్. ఎందుకు అంటే ఈ స్కూళ్ళలో చదివేటోళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. ఈ పేద బిడ్డల భవిష్యత్తు పట్ల, పేద బిడ్డల బాగోగు పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఎట్లెట్లా మన స్కూళ్ళలోకి పాములు వస్తాయి, అట్లెట్లా తేళ్ళు వస్తాయి. ఏ రకంగా మీ ఇంట్లో కల్తీ కాదే, మరెందుకు స్కూళ్ళలో కల్తీ అవుతుంది? ఒకసారి కల్తీ అయితే మళ్ళా రిపీటెడ్ కల్తీలు ఎందుకు అవుతుంది? ఇంతకుముందు నితిన్ బాధతోటి అన్నకి ముచ్చట చెప్పని చెప్పిండు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 మంది విద్యార్థులు కొరికిశాల అనే గ్రామం, మొగుళ్ళపల్లి మండలం, కొమరంభీం జిల్లాలో రెబ్బెన అనేటువంటి ఒక మండలంలో 3, ఖమ్మం జిల్లాలో కల్లూరులో ఒక 20 మంది మనం ఇవాళ ఇక్కడ కూర్చొని ఈ సమస్య పట్ల చర్చ చేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఇంతమంది పిల్లలు కలుషితాహారానికి గురైనరు. సిగ్గుండాల రేవంత్ రెడ్డి గారికి యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఆల్సో యాజ్ అ చీఫ్ మినిస్టర్. నేను ఇవాళ ఎక్కడో మార్నింగ్ నేను టీవీలో చూస్తూ ఉన్నా. శేఖర్ గారు అని ఒక పెద్ద జర్నలిస్ట్, సినిమా జర్నలిస్ట్, మీరు కూడా చూడాలా. కామెడీ అంతా వినాలి మీరు. 1:35 నిమిషాలు ఉంది. అది ఏ కామెడీ షోకి తక్కువ లేదు, అది మొత్తం వినాలా. ఆ మొత్తం 1:35 నిమిషాల రేవంత్ రెడ్డి గారి స్పీచ్ను యూ రిలేటెడ్ విత్ ద గురుకుల్ ఇష్యూస్. రైజింగ్ తెలంగాణ అట, విజన్ 4047 అట. సిగ్గులేదు, కల్తీ ఆహారాన్ని అరికట్టలేని ఒక పరిస్థితి. కల్తీ ఆహారాన్ని గురుకుల స్కూళ్ళలో అరికట్టలేని పరిస్థితి. ఒకడు చనిపోయిండు, 2 చనిపోయిండు అంటే అర్థం ఉంది. 100 మంది పిల్లలు ఎట్లా చనిపోతారు? 1000 ఇన్సిడెంట్లు, కల్తీ ఆహారం ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతాయి? సిగ్గుందా, ఎగ్గుందా? ఇది ప్రభుత్వమా, మానవత్వం ఉందా, లేకపోతే దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తుందా అని చెప్పని వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎన్నెన్ని మాయమాటలు చెప్పిండ్రు. మేము అధికారంలోకి వచ్చినట్టయితే గురుకుల స్కూల్ ఇట్లున్నాయి, అట్లున్నాయి, మేము బాగు చేస్తామంటే ఇవాళ అధోగతికి పాలు చేసి ఇవాళ దేశానికి తలమానికం. ఇన్ని గురుకుల్ స్కూల్స్, ఇన్ని లక్షల మంది పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఒక చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. బట్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ బై కేసీఆర్ గారు. క్రియేట్ చేసినట్టుగా దాన్ని కాపాడాల్సింది పోయి దాన్ని పూర్తిగా కూడా అధోగతి పాలు చేసి ఏం మాట్లాడిండు? నేను బడ్జెట్లో పెంపుదల చేస్తాను. మీరు ఒక్కసారి లాస్ట్ 3-4 years ఆఫ్ ద బడ్జెట్స్ కనుక మీరు ఎవాల్యుయేట్ చూసినట్టయితే నేషనల్ యావరేజ్, క్యుములేటివ్ నేషనల్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ 14% ఆఫ్ ద బడ్జెట్. యాన్యువల్ బడ్జెట్లో 14% విద్యకు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ పెద్ద మొగాయన వచ్చిన తర్వాత, ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత అది 7, 8, 9, 7, 8, 9. దేశంలో ఉన్నటువంటి ఒక నేషనల్ యావరేజ్ ఏంది, రాష్ట్రంలో నువ్వు కేటాయిస్తుంది ఏంది అంటే సంపద లేదు, కేసీఆర్ అప్పులు చేసిండు అని మాట్లాడతాడు. నేను అప్పు తెద్దామంటే చెప్పుల దొంగ లెక్క నన్ను చూస్తున్నారు అంటారు. మరి చెప్పుల దొంగకు ముఖ్యమంత్రి కుర్చీ మీద ఎందుకు కూర్చోవాలా? మా కర్మగాలి చెప్పుల దొంగ లాంటి ముఖ్యమంత్రి వస్తే మా పిల్లలకి ఇవాళ తిండి కూడా కల్తీ తిండి తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పని ఇవాళ నిలదీయాల్సిన దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ డ్రాప్అవుట్ రేషియో ఈజ్ వెరీ హై నౌ, పెరిగిపోయింది. లాస్ట్ 2 yearsలో ఈ గురుకుల విద్యా సంస్థల నుండి డ్రాప్అవుట్ రేషియో పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పైరవి, నేను కూడా చేసిన పైరవి. ఏమైనా అప్పుడు సుమన్ అడిగిన నేను సుమన్ అడిగిన, అరే ఏమైనా పైరవి చేసి కొంచెం ఈ స్కూళ్ళల్లో మన పిల్లలకు అడ్మిషన్ అంటే కేసీఆర్ సార్ బెత్తం పట్టుకొని మమ్మల్ని కొడతాడు. ఆ స్కూళ్ళ జోలికి పోతే ఎవరికి పైరవి చేయని ముచ్చటే లేదు, మెరిట్ ప్రకారం రావాల్సిందే అని చెప్పానంటే ఒక సీట్ ఉంటే 10 మంది పిల్లల పోటీ ఉండేది. ఇవాళ దెర్ ఇస్ ఎ డెఫిషియన్సీ ఇన్ ద అడ్మిషన్ రేషియో. 100% అడ్మిషన్ నిండట్లేవు. ఇవాళ ఎందుకు ఇట్లా? డ్రాప్అవుట్ ఎట్లా పెరుగుతుంది? అడ్మిషన్ రేషియో ఎట్లా తగ్గుతుంది? మానిటరింగ్ మెకానిజం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఇప్పుడు ఒక కొలీగ్తో మాట్లాడుతున్నా. పాత చదువుకున్న ఒక విద్యార్థి, నా కొలీగ్ ఉండే, ఒక గురుకుల్ స్కూల్లో పనిచేస్తున్నాడు, సీనియర్ లెక్చరర్గా టీచర్గా పనిచేస్తుంటే మాట్లాడుతున్నా. ఏందన్నా కథ అంటే పిచ్చి అవినీతి జరుగుతూ ఉందన్న. పిల్లలకు గుడ్లు పెడతామని దొంగ లెక్కలు రాస్తారు. చాలామంది ఆడపిల్లలు ఇవాళ రేపు కొంచెం మేము ఒబేస్ అవుతామనో
లేకపోతే ఇంకేదో హెల్త్ సమస్యలు ఉంటాయని కొంతమంది గుడ్లు తినరు, కొంతమంది మాంసం తినరు, కొంతమంది కోడికూర తినరు. తినని లెక్కలన్నీ కూడా రాసి పడేసి తినేస్తూ ఉన్నారు. రాత్రికి రాత్రి తెల్లారుజామున 2 గంటలకు 3 గంటలకు దొంగచాటుగా ఆయిల్ ప్యాకెట్లన్నీ ఎత్తుకపోతారు. సూర్యనీళ్ళ లెక్క చారు పప్పు పెడతా ఉన్నారు, నూనె లేదు పాడు లేదు, తినబుద్ధి కాదు, ఎండిపోతూ ఉన్నారంటే ఈ రకంగా విచ్చలవిడి అవినీతికి వాళ్ళ స్కూళ్లలో పాల్పడతా ఉంటే దున్నపోత మీద నీళ్లు పడ్డట్టుగా ఏసీడీ, విజిలెన్స్, పోలీసు మొత్తం అంతా కూడా కేసీఆర్ ఇంటి మీద కేటీఆర్ ఇంటి మీద పెట్టిండ్రు. కానీ ఈ దొంగల మీద మాత్రం పెట్టడానికి వాళ్ళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి హోంమంత్రిగా మానవత్వం లేదు, బాధ్యత లేని ఒక పరిస్థితి. ఇవాళ ఇంత నాకు బాగా గుర్తు, వీళ్ళు గురుకుల బాట అని చెప్పని అన్న 12 స్కూళ్ళు ఎత్తివేసారు. తమ్ముడు చెప్తా ఉండు. శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, సుమన్ గారు, మా గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇంకా చాలామంది విద్యార్థి నాయకులంతా కలిసి కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు గురుకుల్ బాట అని చెప్పని పెడితే ఒక్క దగ్గరికి వాళ్ళని లోపల రానియలే. నేను అడిగిన నిన్న ఇవాళ, అరే నేను వస్తారా భయ్ కొంచెం పోయి చూద్దాంపా అంటే నిన్ను గుర్తుపడతారన్నట్టు. గుర్తుపడితేంద్రా భయ్ దొంగల మేము ఎందుకు రావద్దు, మన స్కూళ్ళలోకి వచ్చి చూస్తాం రా భయ్, మంచి ఏందో చెడని చూస్తామంటే నిన్ను రానియరన్నా. గా మధ్య ఎవరో ఒక పేరు మోసిన పోలీస్ అధికారి భార్య, నేను పేరు చెప్పదలుచుకోలే, ఐఎమ్ షూర్ పోలీస్ కెన్ రిలేట్ విత్ ఇట్, ఇంటెలిజెన్స్ కెన్ రిలేట్ విత్ ఇట్. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, స్టేట్లో వెరీ ప్రామినెంట్ పోలీస్ ఆఫీసర్, ఆయన భార్య కొంత యోగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్. ఈ గురుకుల్ స్కూల్కి పోయి నేను విద్యార్థులతో ఒక పూట స్పెండ్ చేస్తా, నేను యోగా నేర్పిస్తా, తర్వాత అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసి కొంత ఇన్స్పైర్ చేస్తా, మోటివేట్ చేస్తా అని చెప్పానంటే ఆమె పోయింది చేసింది. నువ్వు ఎట్లెట్లా పర్మిషన్ ఇస్తావని చెప్పని ఇప్పుడు ఆమె పేరేం పేరు వర్షం వస్తుంది, వర్షిని. ఆ వర్షిని గారు నోటీస్ ఇచ్చిందట ప్రిన్సిపల్కి, నువ్వు గట్లెట్లా కావని రాణిస్తావు అని చెప్పని. వచ్చినామేమి రాజకీయ నాయకురాలు కాదు, వచ్చి ఏదో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తామా కాదు. ఆమె డబ్బుతో, ఆమె సమయంతో ఆమె వచ్చి అక్కడ యోగా నేర్పించి 1 గంట సేపు పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్తా అంటే రావద్దు, వాళ్ళకు వస్తే బయట లోపల విషయాలన్నీ బయటికి తెలుస్తాయని చెప్పని నోటీస్ ఇచ్చిందట. దిస్ ఇస్ వాట్ ద కైండ్ ఆఫ్ దుర్మార్గమైన సప్రెషన్ ఇది. నువ్వు అన్నం పెట్టావు, పాములను రాకుండా చూడవు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వవు, క్వాలిటీ ఫుడ్ ఇవ్వవు, హైజీనిక్ కండిషన్స్ ఇవ్వవు. బయట వాళ్ళు పోయి దాన్ని మానిటరింగ్ చేస్తా అంటే మానిటరింగ్ చేయకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన పరిస్థితికి పాల్పడతా ఉండు. అయితే వీటి సమస్య సరే, సమస్యలన్నీ చాలా మాట్లాడుతూ ఉన్నాం. ఇట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ కదా, ఫండమెంటల్ రైట్ ఇది. విద్య అనేది ఒక రైట్. ఇవాళ తెలంగాణలో గురుకుల విద్యా సంస్థలలో ఇంతమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఇంతమంది పిల్లలకి ఇవాళ కల్తీ ఆహారంతో ఇవాళ వాళ్ళను బాధకు గురి చేస్తూ ఉన్నారంటే ఇట్స్ ఎ ఫండమెంటల్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సిగ్గు ఎగ్గు లేదు. ఇవాళ జై సంవిధాన్ చెప్పని ప్రోగ్రాం పెడతారు. ఈ వేల లక్షల మంది పిల్లలు చదువుకునేటువంటి యొక్క స్కూళ్లలో రాజ్యాంగాన్ని హననం చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు పరాకాష్ట అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సోదరు చెప్తున్నారు 2000 స్కూల్స్ మూతివేత. గురుకులాల్లో 25% ఆఫ్ ద అడ్మిషన్ జరగలే ఇంటర్మీడియట్ కాలేజీలలో. అంటే 1,00,000 సీట్లు నిండలే. కేసీఆర్ గారి హయాంలో సీట్ల కోసం పైరవీలు చేయాలని చెప్పని అటు తిరిగి ఇటు తిరిగి బేజారెత్తినటువంటి కొట్టుకున్నటువంటి ఒక పరిస్థితి నుండి 1,00,000 సీట్లు ఖాళీ ఉన్నాయంటే సిగ్గు రేవంత్ రెడ్డి గారిది. విద్యాశాఖ మంత్రిగా ఒక్క క్షణం కూడా నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేనేదో అక్కస్తో మాట్లాడతలే, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మాట్లాడతలా. నేను కూడా ఆ వర్గాలకు చెందినటువంటి వాడిని. పేదోడి కష్టం నష్టం బాధ తెలుసు. నువ్వు ఫ్యూడల్ కాబట్టి నీకు ఆ పేదోళ్ళు పడే బాధ కష్టం నష్టం కూడా తెలియదు. బట్ ఐ కమ్ ఫ్రమ్ దట్ క్లాస్. ఆ వర్గం పడే బాధ తెలుసు కాబట్టి నేను బాట మాట్లాడుతున్నాను. ఎంత బాధతోటి ఆ స్కూళ్ళలకు పిల్లల్ని పంపుతారు, ఎంత ఆశతో ఎంత హోప్తో పంపుతారు. అక్కడ నువ్వు ఇంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. నేనుగా ఏతులకు అడ్డులేదు ఈ ప్రభుత్వానికి. ఫ్యూచర్ సిటీ మాట్లాడతారు, కూట్ల రాయి తీరట, ఏట్ల రాయి తీస్తామని చెప్పని గురుకుల స్కూళ్ళని నడపడాయన ఫ్యూచర్ సిటీ కడతారట. మొత్తం ఫ్యూచర్ సిటీ కట్టి పడేస్తా అని చెప్పని మాట్లాడుతున్నాడు. యంగ్ ఇండియా స్కూల్స్కు 200 కోట్ల రూపాయలని మాట్లాడుతున్నాడు. గురుకులాలను చక్కగా చేయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిన్సియర్గా గురుకుల స్కూళ్ళ పైన రివ్యూ చేయలేదు ఇంతవరకు. ఐఎమ్ డిమాండింగ్ ఫ్రమ్ దిస్ ఫోరం. ఈ ఫోరం నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారు నీ రాజకీయాలు కుట్రలు కక్షలు కార్పణ్యాలు ఎన్నన్నా చేయి, కానీ ఇమీడియట్గా ఒక కాన్స్టిట్యూషనల్ రివ్యూ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా పేరెంట్ కమిటీస్ను రెస్టోర్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము.
సివిల్ సొసైటీని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు లింక్ చేసే విధంగా అనుసంధానం ఉండే విధంగా ప్రతి స్కూల్కు కూడా ఒక మానిటరింగ్ కమిటీని వేయాలని చెప్పని ఎన్హెచ్ఆర్సీ వచ్చి మొన్న రిపోర్ట్ అడిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి రిపోర్ట్ అడిగింది, గురుకుల పిల్లలు ఎట్ట చచ్చిపోతుందని చెప్పని. మొన్న జరిగినటువంటి ఒక పబ్లిక్ హియరింగ్లో వచ్చి ఒక ఎన్జిఓ రేవనెత్తితే ఇమీడియట్గా నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్లో ఏం చెప్పబోతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్హెచ్ఆర్సీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు అనుసంధానంగా ఉండే సివిల్ సొసైటీ ఎన్జిఓస్ అన్నింటినీ కూడా ఈ మానిటరింగ్ మెకానిజంలో పెట్టాలని చెప్పని. కిచెన్లలో సీసీటీవీలు పెట్టండి, పెట్టి రిపేర్లను పెట్టింద కొన్ని చోట్ల పెట్టిందట, పెట్టిన రిపేర్ లేవు, మొత్తం ఆగమైపోయినాయి అని చెప్పని అంటున్నారు. ఆ సీసీటీవీలు పెట్టండి, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వండి, కమ్యూనిటీని ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడ కమ్యూనిటీని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ను దాంట్లో మానిటర్షిప్ కనుక పెట్టినట్టయితే తప్పనిసరిగా ఈ కల్తీ, ఈ తర్వాత ఈ ఆత్మహత్యలు, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎవరో అడిగినారు ఇవాళ, మీరు ఇంటర్వ్యూ చూడండి, ఆ కామెడీ చూడాలా. ఆ కామెడీలో ఎవరో పాపం ఒక ఆమె లేసి ఇట్లా పిల్లలు చనిపోతుండట కదా, 50-60 మంది చనిపోయిందట కదా అంటే, నేను ఐఎమ్ గోయింగ్ టు అపాయింట్, నేను మానసిక శాస్త్రవేత్తలను అపాయింట్ చేస్తాడు. అబ్బా సంతోషం రాబాయ్, బుద్ధి వచ్చింది పెడతాడు అనుకున్నా. తర్వాత ఓ మాట అన్నాడు, ఏమన్నాడంటే ఇట్లా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలలో ఉండట్లేరు, న్యూక్లియస్ ఫ్యామిలీలలో ఉంటున్నారు, కాబట్టి ఆ జాయింట్ ఫ్యామిలీ ఉంటలేరు కాబట్టి వాళ్ళకి భరోసా లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పని ఒక లూజ్ క్యానన్ లెక్క, ఒక బాధ్యత లేనట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ సమస్య పట్ల వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నేను చేతులెత్తి నమస్కారం చేసి ప్రభుత్వానికి, వద్దన్నా కాదన్నా నిన్ను మేము వదిలించుకోలే, 3 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రివి కాబట్టి ఈ 3 ఏళ్ళు దయచేసి మా పిల్లల పాలిటీ శాపంగా మారకు, రాచి రంపాన పెట్టకు, మాకు నిధులు కేటాయించు, మాకు మానిటరింగ్ మెకానిజం క్రియేట్ చేయి, మా విద్యార్థుల జీవితాలు కాపాడే విధంగా భవిష్యత్ ప్రణాళిక చేపట్టాలని శ్రీను అన్నట్టుగా, గోసుల శ్రీను అన్నట్టుగా తప్పనిసరిగా రానున్నటువంటి ఒక రోజుల్లో కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గురుకుల విద్యార్థుల సమస్య, లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిర్దిష్టమైనటువంటి